లోకంలో ఏ చెట్టుకి కూడా భగవంతుని యొక్క పేరు లేదు. కానీ ఒక్క మామిడి చెట్టు యొక్క పేరు మాత్రము రసాలము అంటారు సంస్కృతంలో. భగవంతుడికి పేరు రసోవై సహా. భగవంతుని పేరు కలిగినటువంటి చెట్టు మామిడి చెట్టు. పైగా దాని ఆకులు ప్రతి మంగళకార్యమునందు వినియోగపడతాయి. విశేషించి దానిని ఊరుగాయగా నిలవ ఉంచుకుని కూడా తింటూ ఉంటారు. కారణం దాని యందు అంత ఓషధీ శక్తి ఉండడమే. అంత గొప్పదైనటువంటి మామిడి ముక్కలు కూడా కలుపుకోవడం అనేటటువంటిది సంప్రదాయంలో అలవాటుగా ఉంది. ఈ పదార్థాన్ని భగవంతుడికి నివేదన చేసి ఎప్పుడు తినాలి ఈ పదార్థము అంటే మొట్టమొదటి యామంలో తినాలి. అంటే తెల్లవారుజాము కాలంలోనే ఇది ఈశ్వరుడికి నివేదన చేసి ప్రసాదంగా పుచ్చుకోవాలి. అంటే ఈశ్వరుడికి దీన్ని నివేదన చెయ్యాలి అంటే దానికి పూర్వాంగంలోనే స్నానాది కార్యక్రమములు పూర్తయిపోవాలి. అలా యద్వర్షాదౌ నింబసుమం శర్కరాం లఘృతైర్యుతం, ఆ పదార్థాన్ని ఎవరైతే పుచ్చుకుంటున్నారో ఈశ్వర ప్రసాదంగా స్వీకరిస్తున్నారో అటువంటి వాళ్ళకి తద్వర్షం సౌఖ్యదాయకం, ఆ ప్రసాదమే ఈశ్వరుడి యొక్క అనుగ్రహం కనుక ఆ ప్రసాదము ఆ సంవత్సర కాలమంతా కూడా ఆ వ్యక్తి ప్రశాంతమైనటువంటి స్థితిలో జీవించడానికి కావలసినటువంటి వ్యవస్థని మనకి అందిస్తుంది. ఆ రోజున భూషణములను ధరిస్తారు. కొత్తగా చేయించుకున్నటువంటి భూషణములను ధరించి రాజదర్శనం చెయ్యాలి అని శాస్త్రవాక్కు. అందుకే ఇప్పటికీ మీరు పంచాంగాన్ని పరిశీలనం చేస్తే ఉగాది లేదా యుగాది, ఒకప్పుడు సృష్టి ప్రారంభం ఆ రోజున జరిగిందిట, అందుకని యుగాది, నూతన సంవత్సరారంభం. అందుకే ఆ రోజున అభ్యంగన స్నానం ఆచరించి నూతన వస్త్రధారణ చేసి రాజదర్శనము అని పంచాంగంలో రాసి ఉంటుంది. రాజదర్శనము అంటే ఈ భూమిని పరిపాలించేటటువంటి ప్రభువు ఎవరుంటారో ఆయన నా విష్ణు పృథివీపతి, విష్ణువాంశ లేనటువంటి వాడు పృథివీపతి కాలేడు. ఇప్పుడు మనం రాజదర్శనం చెయ్యాలి అంటే తేలిక మార్గం, రాజులకు రాజు పరమేశ్వరుడు రాజశేఖరుడైన. అందుకే రాజన్మత్తమరాళమందగమనాం రాజీవపత్రీక్షణాం రాజీవ ప్రభవాది దేవ మకుటై రజత్పదాంబోరుహాం రాజీవాయతపత్రమండిత కుచాం రాజాధిరాజేశ్వరీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే అంటారు. ఆ జగదంబ కన్నా పరమేశ్వరుడి కన్నా రాజాధిరాజులు ఎవరుంటారు? అందుకే చక్కగా ఆ రోజున శివాలయానికి వెళ్ళి మనం పార్వతీ పరమేశ్వరుల యొక్క దర్శనం చెయ్యాలి. ఎందుచేత అంటే జగత పితరవ్ వందే పార్వతీ పరమేశ్వరవు, ఈ జగత్తుకంతటికీ కూడా తల్లిదండ్రులు వాళ్ళు.